వెల్కమ్ టు ఐబీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. సీఎం వ్యాఖ్యలు తెలంగాణకు శాపమన్న కేటీఆర్. అత్యంత అసమర్థత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శ. రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన. ఏపీ కేంద్ర మంత్రుల్ని చూస్తే సంతోషం వేసిందన్న అద్దంకి దయాకర్. అమరావతి కోసం 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారన్నారని వ్యాఖ్య. తెలంగాణ బీజేపీ ప్రతినిధులు ఏమీ తీసుకురావడం లేదని విమర్శ. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి వాస్తవాలను వివరించారని వ్యాఖ్య. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చర్చలు సఫలం. దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి అవుతుందన్న ఉండవల్లి శ్రీదేవి. చంద్రబాబు పవన్ కృషితో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమన్న శ్రీదేవి. అమరావతి 2.0 కింద 17 కీలక ప్రాజెక్టు సాకారం అవుతున్నాయని వెల్లడి. జగన్ పాలనలో అమరావతి విధ్వంసం దోపిడీ జరిగిందని ఆరోపణ. శ్రీవారి మెట్టు రూపంలో భక్తుల ఇబ్బందులపై టీటీడీ ఈవో శ్యామలరావు క్షేత్రస్థాయి తనిఖీ. టోకెన్ల జారీలో అసౌకర్యం, ఆటో డ్రైవర్ల తీరుపై ప్రధానంగా దృష్టి సారించిన ఈవో. భక్తులకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని ఈవో స్పష్టీకరణ. విశాఖలో కరాచీ బేకరీ పేరుపై వివాదం. విశాఖలో కరాచీ బేకరీ పేరును వెంటనే మార్చాలని డిమాండ్. జనజాగరణ సమితి డిమాండ్. పాకిస్తాన్ నగరమైన కరాచీ పేరుపై అభ్యంతరం. తక్షణమే పేరు మార్చాలని, లేదంటే దేశద్రోహం కేసును పెట్టాలని డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎక్కడికి వెళ్లినా దొంగలా చూస్తున్నారని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి దొంగను దొంగలా కాకుండా ఎలా చూస్తారు? నోట్ల కట్టలతో దొరికిన దొంగను ఖచ్చితంగా దొంగ అని అంటారు. దొంగలాగే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక వెర్రి పార్టీ గుడ్డిగా నమ్మి ముఖ్యమంత్రిని చేసింది. కానీ దేశంలో మిగతా ఎవరూ నవ్వడం లేదు. మోసగాళ్లను దొంగలను దొంగే అంటారు. చివరి రోజు వరకు నిన్ను అలానే అంటారు. కాంగ్రెస్ పార్టీ దొంగ చేతికి తాళాలు ఇచ్చిందని తీవ్రంగా మండిపడ్డారు. ఆనాడు ఒకసారి ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఎన్ని హామీలు ఇచ్చిండు. అసలు ఉద్యోగుల గురించి, ఉద్యోగుల త్యాగాల గురించి, ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన పని గురించి రేవంత్ రెడ్డికి కనీసం ఇసుమంతన తెలుసా? అసలు ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి. ఉద్యోగుల విషయంలో ఆనాడు ఒకసారి ఫ్రీ జోన్ హైదరాబాద్ అనే ఒక తీర్పు వస్తే దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నది తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణ ఎన్జిఓల త్యాగాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఎన్జిఓ అనే సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు దేవి ప్రసాద్ గారు ఉన్నారు, పాతూరు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. ఇట్లా ఎంతో మంది ఆనాడు ఉద్యమంలో కదం దొక్కితే వారి త్యాగ స్ఫూర్తితో అల్టిమేట్ గా తెలంగాణ వచ్చింది. కాబట్టే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి మన తెలంగాణ ఉద్యోగుల జీతాలని చెప్పి 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు, తెలంగాణ ఇంక్రిమెంట్. ఎందుకు? ఒకటే కారణం, ఉద్యోగులు వేరు మేం వేరు కాదు, ఉద్యోగులే ఉద్యమకారులై కదం దొక్కిండ్రు. ఉద్యోగులే అత్యద్భుతంగా ఆనాడు పెన్ డౌన్ చేసిన సకల జనుల సమ్మెలో తమ ఉద్యోగాలు పోతాయనే ఇబ్బంది కూడా లేకుండా, ఆలోచన కూడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన ఆ సోదరుల్ని ఇవాళ అవమానించడం అంటే, వాళ్లకు మిగతా రాష్ట్రంలోని ప్రజలకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం అంటే, ఇది ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేడు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిందే కదా, మీరే చెప్పిండ్రు. పేజ్ నంబర్ 28 మేనిఫెస్టో. టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులకి ఏందో చెప్పింది. ఇది ఆర్టీసీ కార్మికుల గురించి మీరు చెప్పిన మాట. ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు చెప్పిన మాటలేంది? సంక్షేమం గురించి మీరే చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న 3 డిఏలు తక్షణమే చెల్లిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తారీఖున వేతనాలు అందే విధంగా చర్య తీసుకుంటాం. సప్లిమెంటరీ బిల్లులు 15 రోజులు చెల్లిస్తాం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం. పెన్షనర్లకు ఉద్యోగులకు ఇచ్చే డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను వెంటనే ఇస్తాం. 317 రద్దు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించి 6 నెలలలోపు సిఫార్సులు అమలు చేస్తాం. కాంట్రిబ్యూషన్ తో పాటు
అన్ని రకాల జబ్బులు అని చెప్పి ఇంకేందేందో రకరకాల మాయమాటలు వారి కోసం చెప్పిండ్రు. ఏం అడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు? మీరు చెప్పిందే అడుగుతుండ్రు కదా. గొంతమ్మ కోరికలు ఏమైనా కోరిండ్రా? పిఆర్సీ వేస్తామన్నారు, ఏది అని అడుగుతుండ్రు. డిఏలు ఏవి అని అడుగుతుండ్రు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 కేంద్ర మంత్రులు రాజధాని అమరావతి కోసం ₹1,00,000 కోట్ల తీసుకొచ్చారని, వారిని చూస్తుంటే సంతోషంగా ఉందని, కానీ తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు ఏమీ తీసుకురావడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. పక్క రాష్ట్రంలోని కేంద్ర మంత్రుల పేర్లు కూడా సరిగ్గా గుర్తులేదని, కానీ వారు తమ రాష్ట్రం కోసం నిధులు తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అక్కడ బీజేపీ నేతలు కేంద్రంతో పోరాడుతుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఏమీ చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ తెలంగాణకు వారు చేసిందేమీ లేదన్నారు. వీరికి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరొక పని లేదని మండిపడ్డారు. పథకాలన్నీ మావే, మేం చేసినే, మేం పెట్టినే అని అంటున్నాడు బండి సంజయ్. నేనంటున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీగా రాజకీయాల పట్లనో ఈ తెలంగాణ ప్రజల పట్లనో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మీ ప్రభుత్వం ఏమిచ్చిండ్రో ఈ రాష్ట్రానికి. గతంలో ఆయన కిషన్ రెడ్డి గారు చెప్పిన 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎంత పన్నుల రూపంలో కడుతున్నామో, మాకెట్లా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయని మేము అడగట్లే. మీరుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు చేసిన పథకాలు, వాటి వివరాలు కనుక చెప్పితే ప్రజలు తెలుసుకుంటారు. కనీసం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతున్న పరిస్థితి. అలా ఈటల రాజేందర్ గారు ఆఫ్ బీఆర్ఎస్, ఆఫ్ బీజేపీ, సేమ్ ఇక్కడ రాజకీయాలు ఉన్నట్టే ఉన్నాడు ఆయన. బీజేపీ కమలం కాడకు బీఆర్ఎస్ కాడ అంటుగట్టినట్టే ఆయన సగం ఆడా ఉన్నాడు, సగం ఈడా ఉన్నాడు. మరి మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా, ఈ అరిష్టంతో చేస్తున్న, ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులు వద్దని చెప్పి నివారించిండ్రా? మీరు భరిస్తున్నారు. సరే, రాష్ట్రాల్లో ఆ స్థాయి ఆలోచన ఉందా లేదా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నప్పటికి కూడా జాతి భద్రత గురించి, శాంతి భద్రతల గురించి, వాటి విఘాతం గురించి జరిగే అంశాల్లో, దేశ భద్రతకు వచ్చే నష్టం విషయంలో మా నాయకులు, కేంద్ర నాయకులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సమర్థిస్తున్న ఈ క్రమంలో ఒక ఏం పదం వాడాలి వాళ్ళు, పిచ్చి కుక్కల్లాగా ఈ అరుసుడు చూస్తే ఏమనుకోవాలనో అర్థం కావట్లేదు. సరే, తెలియని వాళ్ళ అంటే కాదు. ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు గతంలో ఇదే కేసీఆర్ ఇలాకాలో హయాంలో. ఒక ఆయన ఏమో కేంద్ర మంత్రిగా ఎలగబెడుతున్నాడు. ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి కొడుకు, నేనే సగం ముఖ్యమంత్రి అని తిరిగిన ఆయన ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్ధితోనన్నా మాట్లాడాలి కదా. ఎట్లాగూ నోటి శుద్ధి లేకున్నా సరే, ఆర్థిక విధ్వంసం, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం, విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు. మనోనికేమో కాలుకు పుండైన గుణమేం మానలే. తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టు మార్గంలో వసతులను మరింత మెరుగుపరుస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు భరోసా ఇచ్చారు. ఈ మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పొందేందుకు భక్తులు పడుతున్న ఇబ్బందులు, ఆటో డ్రైవర్ల నుంచి ఎదురవుతున్న అసౌకర్యంపై అందిన సమాచారం మేరకు ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఈ తనిఖీలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆటో డ్రైవర్ల నుంచి కూడా సరైన సహకారం లభించడం లేదని, వారు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటూ భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని ఈవో స్పష్టం చేశారు. దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులకి 3,000 నుంచి 4,000 టికెట్లు ఇస్తున్నాము. ఇక్కడ భక్తులు టికెట్లు పొందడానికి ఒక్కొక్కసారి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.
ఆటోల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు, కొంత ఎక్స్ప్లాయిటేషన్ కూడా చేస్తున్నారు అనేది మీడియాలో అది చూసాము. మేము కూడా వచ్చి అబ్జర్వ్ చేస్తాము. అది పోలీసు విభాగం నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు. ఇంకేమన్నా పర్మనెంట్గా ఏమన్నా దీనికి ఏమైనా చేయొచ్చా అనేది పరిశీలిస్తున్నాము. దీనికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, వేరే విధంగా ఏ విధంగా చేస్తే భక్తులకు వచ్చి ఉన్న ఇబ్బందులు ఎలా తొలుగుతాయి అనేది చూస్తున్నాం. బస్సులు ఏమన్నా పెంచడానికి అవకాశం ఉందా, ఉచిత బస్సులు నుంచి కౌంటర్లు ఏమన్నా పెంచడమా, వేరే చోట పెట్టడమా, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో విశాఖపట్నం నగరంలోని వెంకోచిపాలెంలో ఉన్న కరాచీ బేకరీ పేరు వివాదాస్పదంగా మారింది. ఈ బేకరీ పేరును తక్షణమే మార్చాలంటూ జనజాగరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పాకిస్తాన్కు చెందిన నగరం పేరును భారతదేశంలో ఒక వ్యాపార సంస్థకు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. విశాఖపట్నంలోని డైమండ్ పార్క్ రోడ్డులో ఉన్న కరాచీ బేకరీ ఎదుట జనజాగరణ సమితి సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్తాన్లోని ప్రధాన నగరమైన కరాచీ పేరును బేకరీకి పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని సమితి ప్రతినిధులు ఆగ్రహం వెలుబుచ్చారు. బేకరీ యాజమాన్యం వెంటనే స్పందించి పేరును మార్చాలని వారు కోరారు. ఏపీ రాజధాని అమరావతి దేశంలోనే అత్యుత్తమంగా రూపుదిద్దుకుందోందని మాదిగ రిజర్వేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని, ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మాణానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేయడం, కేంద్ర ప్రభుత్వం అమరావతి పునఃనిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి శుభ పరిణామమని శ్రీదేవి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా ఈ పనులు పూర్తి చేయాలని ప్రధాని సూచించారని గుర్తు చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి కూడా అమరావతి నిర్మాణంలో కీలకమని ప్రశంసించారు. నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి, మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం. ఇవి కాంక్రీట్స్ కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి, మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు. ఎప్పుడైతే రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ అయినాయో వైసీపీ జగన్ ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది. వెంటనే మరి మీరు గమనిస్తే అవినీతి విషపత్రిక సాక్షి పేపర్లో వాళ్ళ విలేకరి ఒకటి వ్యాసం రాస్తాడు. అదేంటంటే వేదనలో రాజ్యం, వేడుకలో రాజధాని. అసలు వేదనలో ఉంది ఎవరు? అశేష ప్రజానికం, నాయకులు, ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా తరలి వచ్చి పిఎం మోడీ చేతుల మీదుగా మరి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం అయితే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే, గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు, ధన ప్రాణ నష్టాలు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు. మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయతలు, విలువలు మా ప్రభుత్వానికి పెద్ద పెట్టు అని చెప్పే ఆయన అమరావతి మీద 30,000 ఎకరాలు కావాలని చెప్పి మరి ఆయన మాట తప్పాడా? అమరావతి విషయంలో మడమ తిప్పాడా? మరి ఈ విధంగా ఈ రివర్స్ అంటే ప్రజలను మభ్యపెట్టేటట్లు ఉన్నదాన్ని విక్రీకరించి మరి ఈ విధంగా రాయటం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాలి. మీరు కనుక ఒకటి చలం గారు ఒక సూక్తి చెప్తారు. అదేంటంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని చెప్తారు. అంటే ఈ యొక్క సూక్తి అనేది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది, బాధలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి అమరావతిని అటకెక్కించారో, పనులు ఏ విధంగా చేయకుండా మరి అమరావతిని కొల్లబడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి. మరి దుర్యోధనుని యొక్క అత్యాసే కురువంశం నాశనం. అంటే ప్రతిదానికి కూడా
నాకే కావాలి, నేనే దోచుకోవాలి, దోచుకో పంచుకో తినుకో అని కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అటకెక్కించి రోడ్లను తవ్వేసి కంకర్లు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి? కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగం సురేష్కి దోచిపెట్టాడు. తెలంగాణ పేద రాష్ట్రం కాదు, దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రమని, నిజాం కాలం నుంచే రైల్వే రవాణా వ్యవస్థలు ఉన్నాయంటూ ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కాకతీయులు నిర్మించిన చెరువులు తెలంగాణలో అభివృద్ధికి అద్దం పడతాయని చెప్పారు. అలాంటి తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా తీశాడంటూ దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సన్నబియ్యంతో అన్నం తిన్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. పరిపాలించే అనుభవం లేకుండా రేవంత్ ఏం మాట్లాడాలో కూడా తెలియక మాటలతో తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. పాలన అనుభవం లేనివాడు పాలకుడిగా ఎలా ఉంటాడో ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. అనుభవం లేక ఏది మాట్లాడాలనో, ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో, ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలారా, మీరు లోతుగా ఈ సందర్భంలో ఆలోచించాల్సిన అక్కడ ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా? దానికి వాస్తవాలు ఏంటి తెలుసుకోవాల్సిన అక్కడ ఉన్నది. నిన్నటిదాకా శాసనసభలో 10 సంవత్సరాల కాలం పాటు పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 తెలంగాణ, వరి ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ, జిఎస్డిపి పెరుగుదలలో నంబర్ 1 తెలంగాణ, 4 కోట్ల జనాభా అయినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల కంటే కూడా బడ్జెట్లో అత్యధిక పెట్టిన రాష్ట్రం తెలంగాణ. ఇవాటికి నిన్న మొన్న కూడా బట్టి విక్రమార్క గారు పెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్లు అనుకుంటా నాకు తెలిసి. 4 కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందంటే ఇవాళ ఇది ఎట్లా దివాళా తీసిన ప్రభుత్వం, ఎట్లా దివాళా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి ఒక నైజం ఉంది. మోసగించే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలు చెప్పే నాయకులనే ఆదరిస్తారనేటువంటి మాట ఏతుందో ఇవాళ ఆయన మాటలు ఇవాళ నిజమని ప్రూవ్ అయింది. అలా కానీ ఆనాడు మాట్లాడిన మాటలు పెద్దెవరు పట్టించుకోలే. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. తెలంగాణ ప్రజలలో ఏ సాహసం, ఏ కమిట్మెంట్, ఏ పని చేయాలని తపన ఉంటుందో ఇలా అది దెబ్బతింటావు. నువ్వు ధ్వంసం చేస్తున్నది నీకు అధికారం ఇచ్చిన కర్మానికి, నువ్వు ధ్వంసం చేస్తున్నది నీ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, నువ్వు ధ్వంసం చేస్తున్నది తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నావు, తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని ధ్వంసం చేస్తున్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు. నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2014 నుంచి 2018-19 వరకు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టా. 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ బడ్జెట్ని మొదలుపెట్టి 2018-19 వరకు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టాను. నేను బడ్జెట్ ప్రవేశపెట్టుతున్న అన్ని సందర్భాల్లో కూడా ఆనాడు నా సంభాషణలు చెప్పిన నేను చాలా కొత్త రాష్ట్రమే అయినా. విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంబీ మీటింగ్లో టీడీపీ స్టేజ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో స్టేజ్ పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఉన్నారు. ఫోటోలు దిగేందుకు గ్రామస్తులు ఒక్కసారిగా స్టేజ్ పైకి ఎగబడడంతో బరువును తట్టుకోలేక స్టేజ్ కూలిపోయింది. అయితే మంత్రి, ఎమ్మెల్యేలు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడడం ఊపిరి పీల్చుకునేలా చేసింది. అక్కడికక్కడే పోలీసులు, పార్టీ కార్యకర్తలు స్పందించడంతో ఇద్దరు సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటన కార్యక్రమంలో కలకలం రేపగా భద్రతా ఏర్పాట్లపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. Hey!
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో హైడ్రా అధికారులు భారీ స్థాయిలో కూల్చివేతలు దాడులు నిర్వహించారు. ఈ దఫా సంధ్యా కన్వెన్షన్ సెంటర్, మినీ హాల్, ఫుడ్ కోర్టులను లక్ష్యంగా చేసుకుని అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు. ఉదయం నుంచే 3 హిటాచ్ బుల్డోజర్లతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలో రోడ్లు, పార్కులు వంటి ఉమ్మడి స్థలాలను ఆక్రమించి నిర్మించిన గదులు, రెస్టారెంట్లు తొలగించబడ్డాయి. ఘటనా స్థలంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో తలపెట్టిన ఆర్టీసీ సమ్మెను కార్మికులు తాత్కాలికంగా వాయిదా వేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన చర్చలు సఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల డిమాండ్లపై మంత్రి సహానుభూతితో స్పందించారని, ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి పాజిటివ్ గా ఉన్నదని జేఏసీ నేతలు తెలిపారు. సమ్మె వల్ల ప్రజలకు అవలీలగా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై నిర్ణీత గడువులో ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అధికారులు, కార్మిక నేతల మధ్య చర్చలు కొనసాగనున్నాయి. తాత్కాలికంగా బస్సు సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే ఏడుపొస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ్ముడు రేవంత్ కి సూచనగా నాతో చేతులు కలుపు, అభివృద్ధి ఎలా చేయాలో నేర్పిస్తానని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేవలం మాటలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరిస్థితిని ఎండగట్టారు. రేవంత్ పాలనలో ప్రగతి అనేది కనపడటం లేదని, అసలు అభివృద్ధి అంటే ఏంటో ఆయనకు తెలియదని పాల్ విమర్శించారు. రాజకీయ వేదికపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే నిజమైన సంకల్పం కావాలని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి మాటలు వింటే ఏడ్పు వస్తుంది. మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు, మమ్మల్ని భిక్షగాల్లా చూస్తున్నారు, ఢిల్లీలో మాకు అపాయింట్మెంట్ లేవు, విదేశాల నుంచి డబ్బు తేలేము, శాలరీలు కట్టలేము, మమ్మల్ని మొక్కలు చేసుకొని తిన్నా. వినండి, కోట్లకు వడ్డీ ఎవరు కడతారు? అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా. తెలుగు ప్రజలారా, ఈ ముఖ్యమంత్రులు మారి నాతో పాటు గత వారం వాషింగ్టన్ డీసీలో, అమెరికాలో, 2 వారాల క్రిందట టర్కీ, యూరప్ లో సమిట్లకు వచ్చుంటే 100,000 కోట్లు, కనీసం సంవత్సరానికి 1,02 కోట్లు తెచ్చుకున్నా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోరు, రైతులు ఆత్మహత్య చేసుకోరు, జీతాలు ఉద్యోగస్తులకు ఇవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్లు తేవచ్చు, అభివృద్ధి చేయొచ్చు. అంటే కలుద్దాం అంటారు, మరి కలరు. వాళ్ళు కలిసేటట్టు ప్రార్థించండి. ఈ వీడియో వారికి చేరేటట్టు ప్రతి మీడియా బ్రాడ్కాస్ట్ చేయండి, షేర్ చేయండి. లేదంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు చిత్తుగా అన్ని పార్టీలు ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందాం. పెరిగిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విద్యుత్ నిలయం సీఎండీ కార్యాలయంలో అధికారులకు మెమో అందజేశారు. ప్రజలపై భారం పెడుతున్న ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. పెరిగిన ఛార్జీలతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించకుండా ప్రజల పక్షాన నిలవాలని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో గారా కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సబ్స్టేషన్ ఎదురుగుండా కానివ్వండి, లేకపోతే సంబంధిత అధికారులు ఒక కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి అధికారులకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగటం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు మేము పెంచము అని చెప్పని ఆ రోజు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే ఈరోజు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడే విధంగా, వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచింది కూటమి ప్రభుత్వం.
ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే మాకు బాధ వేస్తాను. ఇదివరకు 200 రూపాయలు 300 రూపాయలు కరెంట్ బిల్ వచ్చే ప్రజానికం పాపం చిన్న చిన్న వాళ్ళు ఈరోజు 1000 రూపాయలు 1500 రూపాయలు కరెంట్ బిల్ వస్తాను. ఏ హామీలైతే మేము నమ్మి ఓటేసామో, ఏ చంద్రబాబు నాయుడు అయితే మేము చూసి తనకి తోడుగా ఉన్న పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని చూసి మేము ఓటేసామో, ఈరోజు మేము ఓట్లేసి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు ప్రజానీకం ఎంతో బాధపడుతున్నారు. గతంలో గారా డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు గారు కరెంటు ఛార్జీలు పెంచిన నిరసనగా మేము కార్యక్రమాలు చేసి ఆ రోజు గారు వినతి పత్రం ఇష్టం జరిగింది. దాదాపుగా 6-5 నెలలు అయింది. ఏం చర్య తీసుకున్నారు? తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, రైతులు కానివ్వండి, సామాన్య కుటుంబాలు కానివ్వండి, ఎంతో ఇబ్బంది పడుతూ, ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఆ పైన మాకు ఈ కరెంటు ఛార్జీలతో కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పని అంటున్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలనలో ఏ రోజు గారు కరెంట్ ఛార్జీలు పెంచకుండా మాకు అండగా నిలిచి ఇంక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున ప్రతి సందర్భంలోనూ మాకు అన్యాయం చేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తానని చెప్పిన సందర్భంగా చెప్తున్నారు. ఈరోజు ఒక్కసారి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, జనసేన పార్టీ నాయకులు ఉన్నారో, బీజేపీ నాయకులు ఉన్నారో, ఆ రోజు మీరందరి గారు బాండ్ పేపర్ రాసిచ్చారు. కరెంట్ ఛార్జీలు పెంచమని, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. సీఎం వ్యాఖ్యలు తెలంగాణకు శాపమన్న కేటీఆర్. అత్యంత అసమర్థత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ. రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన. ఏపీ కేంద్ర మంత్రుల్ని చూస్తే సంతోషం వేసిందన్న అద్దంకి దయాకర్. అమరావతి కోసం 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని, తెలంగాణ బీజేపీ ప్రతినిధులు ఏమీ తీసుకురావడం లేదని విమర్శ. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి వాస్తవాలను వివరించారని వ్యాఖ్య. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా. మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చర్చలు సఫలం. దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి ఉండవల్లి శ్రీదేవి. చంద్రబాబు పవన్ కృషితో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమన్న శ్రీదేవి. అమరావతి 2.0 కింద 17 కీలక ప్రాజెక్టు సహకారమవుతున్నాయని వెల్లడి. జగన్ పాలనలో అమరావతి విధ్వంసం దోపిడీ జరిగిందనే ఆరోపణ. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల ఇబ్బందులపై టీటీడీఓ శ్యామలరావు క్షేత్రస్థాయి తనిఖీ. టోకెన్ల జారీలో అసౌకర్యం, ఆటో డ్రైవర్ల తీరుపై ప్రధానంగా దృష్టి సారించిన ఈవో. భక్తులకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని ఈవో స్పష్టీకరణ. విశాఖలో కరాచీ బేకరీ పేరుపై వివాదం. విశాఖలో కరాచీ బేకరీ పేరును వెంటనే మార్చాలని డిమాండ్. జనజాగరణ సమితి డిమాండ్. పాకిస్తాన్ నగరమైన కరాచీ పేరుపై అభ్యంతరం. తక్షణమే పేరు మార్చాలని, లేదంటే దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBTV.